ఏందా గిడ కూర్చున్నా గింతైనా కొడుతుంది? పొద్దుగాల నువ్వు బయటికి పోయినప్పుడు డోర్ వేసుకుందంటే ఇప్పటి వరకు డోరే తీస్తలేదు అది. మరి లోపల ఏం చేస్తుందో ఏమో. అదేం చేస్తుంది లోపల ఏమో నాకే మెరకరా. అది ఫోన్ చూస్తుందో ఇంకేమైనా చేస్తుందో ఏమంతోనో మాట్లాడుతుందో. ఏంది ఫోన్ మాట్లాడుతుందా? ఎవరితో మాట్లాడుతుంది అది? ఇది లోపల ఇంకా అసలు పడుతుంది. చిట్టు బయటికి రావే. ఏం చేస్తాను నువ్వు లోపల? ఏం కథలు పడతాను? ఎవరితో ఫోన్ మాట్లాడతాను నువ్వు? మా అక్కని గిడ కూర్చోబెట్టి ఏమో లోపల మాట్లాడుతున్నాడు ఫోన్ లో. నీ ఇంట్లో రమ్మంటే ఆవిడే రానన్నది. మంచి ఫ్యాన్ ఎత్తా కూర్చో అన్న. అవునా అక్క? మీ ఇంతకు రమ్మంటే పోలేదట. అదేడా పిలిచిందిరా నన్ను లోపలికి? అన్ని ఎక్కించి చెప్తాంది. మంచిగా బెడ్రూమ్ లేసే ఉన్నది, ఆడ కూర్చుందా చల్లగా వస్తుందంటే ఏమన్నది తెలుసా? ఏమన్నది? లోపల ఉడకపోతాంది, నాకు ఇక్కడైతే బయట చల్లగా వస్తుందని వచ్చి కూర్చున్నది. ఇప్పుడు అన్ని ఎక్కించి చెప్తాంది నా మీద. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏంది అక్క చెప్పేది నిజమేనా? నీ పిల్ల మాటలు నమ్ముతావారా? ఇప్పుడు అన్ని చిచ్చులు పెడతాంది మన ఇద్దరికి. అక్క దాని లోపల ఉందా? నేను రానురా, ఈయనే చల్లగా ఉంది. అవ్వా మీరిద్దరు నాకు గండానికి ఉన్నారేంది? పెళ్లి కాకముందునేమో అక్క అక్క అని బాగా ప్రేమలు ఒలకపోసిండు. పెళ్ళి అయినాకనేమో ఇప్పుడు పెళ్ళం కొంగు చుట్టూ తిరుగుతాడు. అన్నం వేస్తారా బాబా? అన్నం వేస్తారా పోయే? అట్లుండాలి బిడ్డ. ఏంటిదిరా సౌండ్? ఏం లేదే అట్టి గిన్నెల సౌండ్ అంతే. గిన్నెల చప్పుడు చేసి చేసే నా మొగను వదిలేసి నీ ఇంటికి వచ్చిన. అలవాటైతే నాకు. అక్క నేను బయటికి వేస్తా, లొల్లి పెట్టుకోకుండా మంచిగా ఉండు. నీ ఇంటికి లొల్లి పెట్టుకోనికి వచ్చిన్నారా నేను? దాంతో నాకేం లొల్లిరా? చెప్తానా ఇంకానమ్మా? లొల్లి పెట్టుకోకుండా మంచిగా ఉండు. ఏమవుతాం మీ అందరూ రోజులు పెట్టుకుంటాండి. ఈమె కానీ అక్క అంతలేదా? గదే అక్క. ఏ బద్మాషి, ఇంకెన్ని రోజులు నా ఇంట్లో పడి తింటావే? ఇంకెన్ని రోజులు అంటి పెట్టాలి నీకు? ఏదో నా గాచారం బాగలేక నీ ఇంటికి వచ్చిన. నా మొగుడు చక్కగా ఉంటే నీ ఇంటికి ఎందుకు వద్దును? నీ గాచారం మంచి లేకపోతే నా ఇంటికి వచ్చి తింటావానే? అయినా నువ్వు మంచిదానివే అంటే నీ మొగుడు ఎందుకు వదిలేస్తాడే నిన్ను? ఏందే దొంగ మొహం దానా? నీ తిండి తింటున్నా నేను? నా తమ్ముడు కష్టపడ్డది తింటున్నానే నేను. ఆహా, ఎవరి కోసం కష్టపడతాండే? నా కోసం కష్టపడతాడు. అబ్బో, నా తమ్ముడు కాక ముందుకే నీ మొగుడు అయ్యిండు. నువ్వు మాట ఎక్కువ తక్కువ మాట్లాడకు, నోరు ఉన్నది కదా అని. మాట్లాడకు ఫస్ట్. ఎక్కువ మాట్లాడకు నువ్వు ఫస్ట్. అక్క పోయి మూల పండుకో. మూలకెందుకు వండుకుంటానే? నా లోపల బెడ్ లేదా? ఆహా, ఎవరు పెట్టిండే నీకు బెడ్? నా తమ్ముడు పెట్టిండు. దౌడ దౌడ పండ్లు రాలా కొడతా నేను చెప్తాను. నేను రాలా కొడతా. హే, నీతో నాకెందే? పోవే. బా ఏం మాట్లాడతలేవేందే? అగా సపడేకుంటాను. అరే మనోడి గురించి తెలుసు కదా, లోపల సుక్కపడింది, నోట్లోకి వెళ్ళి మాట రాదు. పడుతుంది కదా, మాటలు అత్తనే ఉంటాయి. తాగుర్రా, తర్వాత మాట్లాడుకుందాం. తాగులి. అబ్బా, ఇప్పుడు ఏదో ఒకటి జోకపోతే మళ్ళీ రేపటి నుంచి తాగేయడు. ఏదో ఒకటి జోకుదాం. బా బోంది ఏం టేస్ట్ ఉన్నదే? వదిన వేసిందానే? వదిన చేతి వంట సూపర్ ఉంటుంది. అయినా చికెన్ అని తీసుకురా పోయినవే. ఎంతైనా వదిన దేవత, చాలా మంచిదే. రోజు పొద్దుగా కాలు మొక్కాలి.
అరే మొన్నటికి మొన్న వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతా అంటే వదినే ఇంట్లోకి పిలిచి మరీ ఛాయ పోసిందిరా. అంత మంచిది వదినే. ఎవరు ఇంత దెబ్బేసినావు? మరి లేకపోతే ఏంద్రా, నీ వదిన నీకు ఛాయ పోసిందా? నీ వదిన మా బావతో లేక సంవత్సరం అవుతుంది, నా ఇంట్లో ఉంటుంది. ఇంకా నీకు ఛాయ ఎన్ని నుంచి పోసుకొస్తుందిరా నీకు? అరే జోకడానికైనా ఒక అద్దు ఉండాలిరా. వదిన మీ ఇంట్లో ఉండేదిరా? అది నా అక్కరా. ఇన్ని రోజుల నుంచి చెప్పబోతేవరా? ఇప్పుడు చెప్పినా కదా. అవే అన్న గట్ల ఎందుకైందే మరి? తాగు కూర్చొని సపరేట్గా తాగనంటే నీకెందుకురా ఇవన్నీ? అరే దేవుని వస్తుంటాడు అన్నారా నాకు. అబ్బో అన్నకు ఇంట్లో ప్రాబ్లం ఉండదు నేను సాల్వ్ చేయనారా? ఇప్పుడు ఏం చెప్తావు మరి? ఎట్లా చేసానా వాదినా అన్న కలుపుతా నేను. దండం పెడతా పని చేయకరా. చెప్పా వీనికి మా అక్క అసలే మోనార్కు. ఎవడు అనుకుంటాడా? ప్రవీణ్ గాడు. గురించి ఏమనుకుంటున్నారా మీరు? అరే రోజు నేను తాగిపిస్తానా అని చెప్పి దాంతో నాకు లొల్లి అవుతాను రోజు. ఇప్పుడు నువ్వు తాగి అడిగిపోయి మళ్ళీ లొల్లి చేపిస్తావారా? నువ్వు ఉంటావారా అడిగిపోయి లొల్లి చేస్తే? అర్థమైందా? ఇప్పుడు నువ్వు తాగి పోయి లొల్లి పెడితే ఎట్లా పిచ్చోడా? సపరేట్గా ముంచుకున్నా. ఇటు చేసి నేను ఇలా వీళ్ళని కలుపుతా. నేనేందో చూపిస్తా ఇప్పుడు. ఎట్లా చేసా రేపు మాపో ఇంటికి వస్తుంది రా. మాకు పెద్ద లొల్లేం కాదు. తొందరపడి మాకు అడిగిపోయి మళ్ళీ పెద్ద లొల్లి పెట్టకు మాకు. ఇంటికి వచ్చేది లేదు ఇవాళ మిమ్మల్ని ఎట్లా చేసినా కలపాలి. లేకపోతే దీనికి సిగ్గన పెట్టలే వీళ్ళు అయ్యాబ్బా. ఎట్లా కన్నారో ఏమో అబ్బా. ఇంటుండే కాకుండా పండుడే కాకుండా ఇంకా ఇష్టమైన కూరలు వండి పెట్టాలన్నాడు దీని ముఖానికి. ఎట్లా బతుకుతుందో బతుకుతాడుగాను. ఏదన్నా సావనన్న సత్త వేసిపోయి ఆ బాయిలో పడి సత్త ఏమైతుంది? నా మొగనికనే సిగ్గు లేదు. ఎట్లా పెట్టుకుంటాడో ఇంట్లో అత్తే. ఓ పోరి జర ఈ చీర ఉతుకు రాదు. ఇలాగా మాత్రం జర మంచి ఉతుకు. చీరలంగా ఉతుకు అంటాను. సిగ్గు అనిపిస్తలేదా? దేనికి సిగ్గు ఉతకనికి? ఈ చేతుల కాళ్ళకేనే పడిపోయినాయా? జర చేతులు నొత్తాయి. పొద్దున్నాక తెల్లందాకా ఫోన్ పట్టుకొని టిక్కు టిక్కు అని వచ్చినాక ఇంకేమైతే తల్లి. సర్లే ఇక బట్టలు ఉతకాలట బట్టలు. ఈ అమ్మ తంతమల్ల ఏమని అందుకొని చంపుతే చూస్తానండి. వదిలే 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 ఇక్కడేనా? ఇంకేడుంటా మరి. వదిలే చిన్న పొరగల లెక్కకి గొడవలేంది? ఆయన పిల్లమ్మ కూడా అన్నాక కొట్టుకుంటారు తిట్టుకుంటారు. మళ్ళీ మంచిగా కలిసి ఉండాలి. అంతేగా అంతేగా. దేని గురించి మాట్లాడతాడు? ఓ పొద్దుగాల పోయేటప్పుడు కొంచెం అటు ఇటు తిట్టుకున్నాం కదా. మరి ఏం చేయాలి పిల్లగా? నువ్వన్నా చెప్పావా మరి మీ అన్నకు? సరిపోయారు ఇద్దరును. గిట్లుండాలి వదులుతో గట్లుండాలి లొల్లు పెట్టుకోవద్దని చెప్పావా? చెప్పు. ఇవాళ దాకా మస్తు బుద్ధి చెప్పినావా వదినే? ఆయన నువ్వు పోతే పోయినావా కానీ మీ దోస్తులు ఇంటికో మీ చుట్టాల ఇంటికో పోక ఈ గయ్యాల ఇంటికి వచ్చినావా? ఏం మాట్లాడుతున్నావురా? ఓ వారి అది నా పిల్లవరా. పాడుకో ఇప్పుడు చెప్తాను అప్పటి నుంచి చెప్పావరా? అరే నా పిల్లలు లోపలరా పోయి దాని చెప్పు. ఓ అక్క ఈ డైలాగు నీకు కాదు మన వదినకు. ఏం ఫీల్ కాకు వదినే. ఓ వదినే ఏది వదినే నువ్వే నీ కాతేది గవాళ్ళ బట్టలు నువ్వు పిండుతానవా? మందే వాళ్ళేమన్నా మనోలే కదా. మనోళ్ళైనా కూడా నీ చేత పిండుతారా? అంటే ఇవరిదాకా తిట్టింది నన్నా? నీ సంగతి చెప్తావు. ఇంట్లో మారం లెక్క బతకదు ఇట్రాక ఏదాకా మా వదిన చేత బట్టలు పిండుతాను. ఓ పిచ్చి మొక్కపోడా. ఆ బట్టలు నన్ను విండమని తెస్తాంది. నా బట్టలు ఆ విండు కాదు. తప్పేమన్నది పిండితే ఆడు వీడేనే పిండితే నీకేమన్నా అయితుందా? ఏవో బాగా మాట్లాడతాను. గంతగానం విండబుద్ది అయితే నువ్వు విండుతా మరి. ఏం మాట్లాడతానావు అక్క? అంత పిచ్చి పిచ్చి మాట్లాడతావు. ఆడల బట్టలు నేనేందుకు పెడతా కదా మరి ఎందుకు వెనకండి? ఓ పిల్లగా నీకు ఈ కొట్లాట్లన్నీ ఎందుకు? సపరేట్గా ఓ.
ఏంటిది పోయేది వదినే? నీకు ఎవరు లేరు అనుకుంటానా? మా వదినకి ఎవరు లేరు అనుకుంటున్నావా? అబ్బో. నువ్వు పక్కకి రా వదినే, నీ మాట్లాడతా కదా, నీకు మాట్లాడరాదు. ఏమనుకుంటున్నావు? మా వదినకి ఎవరు లేరు అనుకుంటున్నావా? పొట్టోడికి దోలు తీరిపోయింది. అసలు ఇక్కడ ఏం జరిగింది తెలియదు, ముచ్చట తెలియదు, ఏం లేదు. అసలు నీకేమైందో తెలుసా ఈడ నీకు? తెలుసు, ఏం తెలుసు? మొత్తం తెలుసు. ఏది చెప్పు. నేను చెప్పా. ఏందే పోరని గట్ల కొడుతున్నావు? ఇంకా నిన్ను కొట్టలేదు, సంతోషించు. ఏంది నన్ను కొడతావా? నన్ను డౌటా? ఒరే ఇట్లారా, కొట్టగాని ఇట్లారా. ఇప్పుడు నువ్వు వచ్చిన కాడ నుంచి అసలు విషయం ఏందో తెలుసుకోలేదు, లొల్లెందుకు అవుతుందో తెలుసుకోలేదు, ఏం తెలుసుకోకుండా ఒకటే ఓర్రు తాంటివి. అసలు ఏమైందక్క? ఏమున్నదా? వాళ్ళ ఇంటికాడ వాళ్ళ మొగుడు పొద్దున్న దాకా పని చేసుకొని వచ్చి పుసుక్కురు ఒక మాట అంటే మూసుకొని సపడేకి ఇంట్లో వండాలి కానీ నా ఇంటికి కురుకుతాడా? నేను గట్లనే పోతాను, నా మొగుడు అంటే నా పుట్టింటికి పోతాను గట్లనే. ఇప్పటికి ఈ సంవత్సరం అవుతుంది వచ్చి, ఇది వచ్చి నా ఇంట్లో ఉంటే, నా ఇంట్లో తింటే నా మొగుడేం కావాలి, నేనేం కావాలి, నా సంసారం ఎడిపోవాలి? ఇంత నన్న బుద్ధున్నా నీ వదిలేకి? అడుగు. నిజమేనా వదినే? అయితే ఏంది? అయితే ఏంటంటది ఏంది? పుసుక్కుని ఒక్క మాట మొగడంటే మూసుకొని చక్క ఇంట్లో వండదా? ఉరికత్తదా ఇక రోడ్డు పట్టుకొని? అయినా ఇది పద్ధతి కాదు వదినే. ఎవరింటికి వాళ్ళు పోవాలి, ఎవరి సంవత్సరం వాళ్ళు చేసుకోవాలి. బాగా చెప్పినవు తీ. నా తమ్మునింటికి నేను వచ్చిన, నువ్వు ఎవరు చెప్పనీకి? ఫస్ట్ నువ్వు పోయి నుంచి. అయితే నేను పోతా, నువ్వు నీ తమ్ముడు ఇంకిద్దరు ఉండలేలా. ఏడికి పోతావే? అంటే ఇప్పుడు నువ్వు నీ అమ్మగారింటికి పోయి నా తమ్ముని దగ్గర నన్ను బదనం చేద్దామని పోతా అంటున్నావా? అమ్మ బొమ్మ బాగానే మాట్లాడతావు. ఇప్పుడు కట్టుకున్న మొగడిని తీసుకుపోయి సూర్లో ఎక్కిను, నువ్వు వచ్చి నా సూర్లో పడ్డావు. ఇప్పుడు బాగా మాట్లాడతానవా? అల్క వాసుకుంటా. ఏందే పెద్ద అమ్మ బొమ్మ అని మాట్లాడుతున్నావు? ఏదో పోనీ ఆడిబిడ్డవని ఇన్ని రోజుల కంచెలు ఊకుంటే నన్నే కొడతావా అన్నయ్యాలా? నువ్వు ఉండద్దు, నువ్వు పోయి నడు. మనిషివా దున్నపోతావా? ఆడబిడ్డ అని తెలియలేదా నీకు? అట్లా కొడతావా ఆడబిడ్డను? అసలు నీకు బుద్ధున్నదా? సంవత్సరం కాడి నుంచి నీ పెళ్ళాం నా ఇంట్లో కూర్చుంటూ తింటాంది. ఎట్లా పెడతానో తిండి అచ్చి తీసుకుపోదామని ఇంక దగ్గర లేదా నీకు? ఇంకా సిగ్గు లేకుండా తలకాయలు తెచ్చుకొని చూస్తాలా? ఏం మాట్లాడతానవే? ఇవాళ పొద్దు నుంచి చూస్తానా ఏం మాటలు మాట్లాడతాను నువ్వు కదా? అల్లెవరో తెలుసా? అక్క బావని పట్టుకొని గట్లేనేనా నేను మాట్లాడే మాటలు? సంవత్సరం కారు నుంచి అవగారింటిగా అంటే గిట్లా అనక ఎక్కువవుతారా? ఏంది బావ నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తాను? అక్కని గట్లేనా నెట్టెత్తే? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు టార్చర్ పెడుతున్నావు అని నేను అమ్మగారింటికి వస్తే ఇప్పుడు ఆ చిన్నదాంతో కూడా మాటలు పడిస్తున్నావు. చల్లగా ఉందా ఇప్పుడు? నువ్వు చక్కగా ఉండి నా మాట వినిపిస్తే నువ్వు గడప దాడికి రాకపోతే ఈ రోజుకి ఈ పరిస్థితికి వచ్చినానే. ఇప్పుడు ఏమైంది బావా? అక్క వచ్చింది నా ఇంటికైనా మన ఇంట్లో వచ్చిందా లేకపోతే రోడ్డు మీద తిరిగి ఇజ్జత్ ఇస్తుందా? ఓ బాగా మాట్లాడతాను. నువ్వు ఆగురా, నువ్వు చక్కగా కూడా గిద్ద దూరం వచ్చినారా? ఇప్పుడు నేనేం చేసిండే? అరే అది నీ ఇంటికి వచ్చిన రోజే సచ్చినా బతికినా బావతోడా అని చెప్పి వెళ్ళగొడితే అది ఏడికి పోరా? చచ్చుకుంటూ నా ఇంటికి రాకపోనా? ఏంది చచ్చుకుంటూ నీ ఇంటికి వద్దునా? నువ్వు చేసినట్టు మా తమ్ముడు చేస్తే ఎప్పుడో గంగలో దుంకి సద్దును. నువ్వు అట్లా చెప్పినా అయిపోవు కదా, గంగలు దునికి చచ్చేది నాకు ఈశ్వర తప్పేది. అలా గట్లనే మాట్లాడతాను. నువ్వు ఆగురా. అంటే అంటే గొడవలు కొట్టుకుంటూ చేయలేప్పుడేనా? ఈ మాట అనడానికి సరే, నువ్వు చేయలేవడానికి సరే. అరే బామ్మర్ది చెల్లె మంచిదిరా. నువ్వు ఎన్నిసార్లు తాగొచ్చినా కొట్టినా తిట్టినా అది భరించుకో ఇంట్లో ఉంటాను తప్పితే ఒక్కనాడన్నదా అమ్మగారు చెప్పుకున్నదా? ఇంట్లో గడప దాడి బయట అడుగు పెట్టిందా? దీన్ని చూడు, దీని ముట్టా భయం బుత్తది. ఒక మాట అంటే చాలు లొల్లి చేస్తుంది, అవతల పడుతుంది, మా అమ్మగారింటికి పోతా ఉంటుంది. అది కాదు కదనే, పిల్ల మొగలు అన్నాక గొడవ పెట్టుకుంటారు. ఓ మాట అన్నప్పుడు సపరేట్గా సర్దుకోకపోతే ఏమవుతుంది? నువ్వు ఇక్కడికి రావడం వల్ల వీళ్ళు పిల్ల మొగలు గొడవ పెట్టుకుంటారు. రేపటి రోజున వాళ్ళకి బాగా గొడవ ఏమన్నా అయితే ఏమంటారు? వచ్చింది ఇంట్లో స్విచ్ పెట్టిపోయింది అని అంటారు. అన్న అంటే ఫీల్ అవుతావు కానీ నీది కూడా తప్పునేదే. తాగొచ్చి ఇంట్లో వదినను కొట్టడం తిట్టడం అలాంటివి చేస్తే మంచిగా ఉండదు. కానీ వాళ్ళు ఆడవాళ్ళే, ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా, అర్థం చేసుకోవాలి వాళ్ళను. వదినే పిల్ల మొగల గొడవలు 4 గోడల మధ్యనే ముద్దుగా ఉంటాయి. ఇట్లా బయట పడితేనే ఇజ్జత్ పోతుంది. ఇకనైనా మంచిగా ఉండుర్రి కలిసిమెలిసి. నడువులు ఇంటికి నడువులు. ఇక ఇక్కడ కూడా
చెప్పు నన్ను ఊకే కొట్టక. వినవాడారా ఫోటో వినబడచ్చి చెప్పే ఏంది అమ్మగారింటి పోయినావా? నీ అక్క నేను వచ్చే లోపు నువ్వు ఇంటికాడ ఉండకపోవాలి, నీ తలకే వల్ల పడతాయిగా వస్తానుడు.